మరో ఉత్తరం చూద్దామండి. రాజోల్ నుంచి చైతన్య రాస్తున్నారు. హారతికి హంస వాహనంగా ఎలా మారింది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. విష్ణుమూర్తి ఎత్తిన అవతారాల్లో హంసావతారం కూడా ఉంది. ఈ హంసావతార వైభవాన్ని భాగవతము చెప్పింది, విష్ణు ధర్మోత్తరము వివరించింది. హంస గీతలని 20 అధ్యాయాలు ఉన్నాయి. అంటే హంస స్వరూపం ఎందుకయ్యా అంటే, హంసకుండే ఒక లక్షణం ఏమిటంటే పాలను నీళ్లను కూడా వేరు చెయ్యగలిగిన లక్షణము. ఇతర పక్షులకి హంసకి తేడా ఏమిటంటే, ఇతర పక్షులు ఆకాశంలోకి ఎగరాలంటే రెక్కలు టపటపటపటప కొట్టుకుని పైకెడతాయి. హంసకి అది అవసరం లేదు. 1-2 సార్లు రెక్కలు ఇలా ఇలా ఆడించే లోపల మంచి ఊర్ధ్వగతికి వెడుతుంది. కావాలంటే శల్య పర్వంలో కర్ణుడికి శల్యుడికి జరిగిన సంభాషణలో అక్కడ కాకికి హంసకి జరిగిన వాదం వినవచ్చును. అంటే హంస దేనికి సంకేతం అన్నమాట? మనలో ఉండే నిర్మలత్వానికి సంకేతము, విచక్షణకి సంకేతము. అంతేకాదు స్వల్పమైన శ్రమతోటి అనల్పమైన ఫలితాన్ని అందించేలాంటి ఒక ఉత్తమ గుణానికి సంకేతము. అంటే మన వాక్కు అలా ఉండాలన్నమాట. ఎంచేత వాక్కు దేనికి సంకేతము? అగ్నికి సంకేతము. అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిచన్. అంచేత ఈ అగ్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి సుమా. నాలిక అనుటా తినుటా 2 పనులు చేస్తుంది, 2 జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి హంసని ప్రతీకగా చూపించి, అంచేత వాక్కు సరస్వతి హంసవాహిని. అంతేకాదు హంస శబ్దానికి అర్థం ఏమిటంటే హంతి తమః, మనలో ఉండే చీకటిని తొలగించేది. హంతి మనోహరం గచ్చతి ఇయర్తివ, అంటే అందముగా నడిచేది. అందుకనే హంస నడక అంటావే మనం. ఎప్పుడైతే ఎటొచ్చి క్యాట్ వాక్లు ఇవన్నీ వచ్చి పడ్డాయి, కానీ హంస నడకనే అసలు మాట అనాల్సిన మాట. అంచేత హంస ఆ నడక సౌందర్యం అలాంటిది. అందుకని హంస ఒకటి స్వచ్ఛతకి సంకేతము. ఈ హంస పద్మములో ఉన్న తూడులో ఉన్న లోపలి భాగాన్ని స్వీకరిస్తుంది. అంటే అర్థం తెలుసా వేదాంతార్థము? పద్మం అంటే విష్ణుమూర్తి నాభిలోంచి ఆవిర్భవించింది. తామర తూడు అంటే నాభి, అంటే విష్ణుతత్వాన్ని, విశ్వజనీనమైన ప్రపంచవ్యాప్తమైన భగవత్తత్వాన్ని ఆస్వాదించేది హంస. అందుకనే సన్యాసాశ్రమం స్వీకారం చేస్తే వాళ్ళనందరినీ హంసలు, పరమహంసలు అంటాం కదా, అది విశేషం అన్నమాట. అందుకని వాక్ దేవతకి హంసని వాహనంగా ఉంచడంలో అంతరార్థం ఏమిటి అంటే, మన వాక్కు స్వచ్ఛముగా ఉండాలి. మాటల చేత మన్నన చేసి రాజులు పురంబులిత్తురు, మాటల చేత మన్నన చేసి దేవతలు వరంబులిత్తురు, మాటల చేత మన్నన చేసి మానినులు మనంబులిత్తురు. మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానవ కోటికి. అందుకని అలాంటి వాక్కు ఎంత శుద్ధముగా ఉండాలో చెప్పడానికి హంస స్వరూపాన్ని మనకి ప్రతీక ఉపాసన అంటారు. ఆ పద్ధతిలో ఉంచారు.